నమస్తే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, లంకె బిందెలు అసలు నిజంగా చాలా గొప్ప సబ్జెక్ట్. ఈ మధ్యన కూడా నేను కొంతమంది విషయంలో చూశాను. లంకె బిందెలు ఉన్నాయని వాళ్ళ భూమి మొత్తం తవ్వుకుంటూ ఉన్నారు. నిజంగా లంకె బిందెలు ఉంటాయా? ఉంటే అవి దొరకాలంటే అదృష్టం ఉండాలంటారా? ఎలాంటి వాళ్ళకి దొరుకుతాయంటారు? చెప్తాను. లంకెబిందెలు నిజంగా ఒక అదృష్టము, ఒక మాయ కదా. లంకెబిందెలు ఉన్నాయి, లంకెబిందెల కోసం మనం తిరుగుదాము అని కనీసం మన ఏపీలోనే కొన్ని వందల టీములు తిరుగుతూ ఉంటాయి. నాకు అలాంటి ఫోన్ కాల్స్ బోల్డ్ అని వస్తుంటాయి రోజు. గురుగారు మేము టైం వేసుకొని తిరుగుతున్నాము లంకెబిందెల కోసం, మాకు ఎప్పుడు దొరుకుతాయి, ఇంకేంటి అక్కడ దొరుకుతున్నాయి, ఇంకేంటి వచ్చేస్తున్నాయి, లేదా ఇంకా లంకెబిందెల సంగతి వదిలిపెట్టండి, ఒక 10 స్టీమర్ల డబ్బు, ఒక 20 హెలికాప్టర్ల డబ్బు, అదేదో రైస్ పుల్లింగ్ అంటారు, రైస్ పుల్లింగ్ ఇస్తే అన్ని డబ్బులు వస్తాయి. ఇలాంటివి ఎన్ని ఉన్నాయంటే ఇంక అసలు అడగొద్దు. అయితే దీనికి ఎందుకు ఇలా వెళ్తారో కూడా చెప్తాను. జాతచక్రంలో దీనికి కూడా ఒక యోగం ఉంటుంది. అంటే జాబు అంటే ఏ వృత్తి చెయ్యకుండా ఖాళీగా సంచరించే యోగం నడుస్తుంది కొంతమందికి. అది మన జాతకంలో ఉంటుంది. అలాంటి వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఇంకా ఎలా ఉంటుందంటే, ఏముంది లంకెబిందెలు దొరికితే కొన్ని కోట్ల రూపాయలు, ఎన్ని రోజులు నేను కష్టపడితే డబ్బులు వస్తాయి అనే భావన ఉంటుంది. మరి కొంతమంది దొరుకుతాయి కదా అని మీరు అడగొచ్చు. దానికి కూడా జ్యోతిషాస్త్రంలో ఒక లెక్క ఉంది. వృశ్చిక రాశి ఉంటుంది, వృశ్చిక రాశి అంటారు 12 రాశులు. ఆ వృశ్చిక రాశిలో కొన్ని కాంబినేషన్స్ పడితే వాడు పూర్వజన్మలో ఏదో పుణ్యం చేసి ఉంటాడు వ్యక్తి. అంటే వేరే వాళ్ళందరికీ కూడా ఎంతో పుణ్యం చేసినటువంటి వ్యక్తికి ఆ నిధి దొరికే యోగం ఉంటుంది. ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళందరూ రెడీ అయిపోతారేమో. రాశి ఓన్లీ రాశి వాళ్ళు కాదు, వృశ్చిక రాశి వాళ్ళు కాదు, వృశ్చిక రాశిలో వాళ్ళ జన్మజాతకంలో 12 రాశుల్లో వృశ్చిక రాశిలో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. ఆ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే అది వారికి లభిస్తుంది. అంటే అలా వచ్చేస్తాయంటారు. దానికోసం వీళ్ళు కాదు ఏమవుతుందంటే వాళ్ళు ఏదో భూమి తీసుకోవడం, ఆ భూమిలో ఏదో దున్నుతూ దొరకడం, అంతేగాని పని పాఠాన్ని వదిలేసి ఈ వీటి చుట్టూ తిరిగితే రావడం కాదు. వాళ్ళకి అదృష్టం ఉంటే అదే వెతుక్కుంటూ వస్తుంది. అది కూడా ఏమిటి, పూర్వజన్మల్లో ఏదో పుణ్యం చేయడం వల్ల వస్తుంది. రాసిపెట్టి ఉంటాయి. ఇప్పుడు దొరికినా మనం చూస్తుంటాం కదా పేపర్స్లో, అప్పుడప్పుడు పొలం దున్నుతుంటే వచ్చిందనో, ఇల్లు పాతిళ్ళు పగలు కొడుతుంటే గోడల్లోంచి వచ్చిందనో మనం వింటూ ఉంటాం అప్పుడప్పుడు. ఓ 10 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో ఒకటి లాటరీ టికెట్స్, ఒకటి ఆ లాటరీ టికెట్ వింటూ ఉంటాం. అవన్నీ ఏంటంటే వాళ్ళ జన్మజాతకాల్లో ఆకస్మిక ధనయోగాలు అంటారు. ఆకస్మిక ధనయోగాలు, నిధులు దొరికే యోగాలు కొన్ని ఉంటాయి. ఆకస్మిక ధనయోగాలు అంటే అష్టమాధిపతి ధనాధిపతి కలిపిస్తారు. నిధులు దొరికే యోగం అనేటువంటిది ఏంటంటే వృశ్చిక రాశిలో ఉన్న కాంబినేషన్. వృశ్చికం అంటే ఏంటంటే నిగూఢమైన విషయాలు, నిగూఢమైన ప్రదేశాలు. వృశ్చికం ఒకటి, కుంభం ఒకటి. అక్కడ కనుక మీకు సర్ప సంబంధించినటువంటి యోగం పడుతుంది, సర్ప సంబంధించిన ధనయోగం పడుతుంది. అంటే నేను ఎవరెవరికి దొరికాయో వాళ్ళ జాతకాలు తీస్తే భృగునంద నాడి అని ఒక ఇది ఉంది మనకి జ్యోతిష్ శాస్త్రంలో. భృగునంద నాడి, పరాశర సిస్టము, జైమినీ సిస్టమ్, ఇట్లా చాలా ఉంటాయి. అందులో భృగునంద నాడిలో ఒక కాంబినేషన్ చెప్పబడింది. అదేమిటి అంటే ఈ రకంగా ఉన్నప్పుడు వీరికి నిధులు దొరికే ఛాన్సెస్ ఉంటాయని. ఆ రకంగా నేను రకరకాల రిఫరెన్సెస్ ద్వారా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఆ కాంబినేషన్స్ ఉన్నాయి. అప్పుడు నాకు అర్థమైంది, ఓహో ఇదంతా వీళ్ళు చేసుకున్న పుణ్యం వల్ల లభిస్తుంది అని నాడీలో ఉంటుంది. ఏదో ఊరకనే దొరికితే కాదండి. నాడీ జ్యోతిషంలో ఉన్నది ఏంటంటే వీళ్ళు పాస్ట్ లైఫ్స్లో ఒక్కొక్కసారి కొంతమంది చూడండి, ఊరేదో పాడైపోయింది అంటే వీళ్ళ ఆస్తి మొత్తం ఇచ్చేస్తారు, ఊరు కోసం మొత్తం ఇచ్చేస్తారు. అంటే ఏంటి, పాస్ట్ లైఫ్లో ఏం చేశాడు ఆయన, మొత్తం ఇతని ఆస్తిని మొత్తం, అయ్యో ఊర్లో జనాలందరూ ఇంత ఇబ్బంది పడుతుంటే నేను ఒక్కడనే తినడం ఏమిటి, తీసుకుంటారు ధాన్యం అంతా, అతనుకున్న ధాన్యం మొత్తం ఇచ్చేసి అయ్యో ప్రజలందరూ బాగుపడాలని. అలా ఇచ్చిన వ్యక్తికి అంత ఆస్తిని ఒకటేసారి వదిలేశాడుగా, అందుకని అంత ఆకస్మికంగా ఆయనకు వస్తుంది. ఓకే, అర్థమైందా మీకు? కర్మ అన్నమాట అది. మనం ఎటువంటి కర్మ చేసామో అటువంటి కర్మ రిలేటెడ్ సంబంధించిందే ఈ జన్మలో వస్తుంది. ఓకే. అయితే అది మన జాతకం చూస్తే తెలుసుకోవచ్చు అంటారా? ఇప్పుడు నేను నా జాతకం ఇచ్చి కేవలం కోట్లో ఒకరికే ఉంటుందండి, కోట్లోనో 10 కోట్లోనో ఒకరికే ప్రతి జాతకంలో చెప్పలేము మనం. ఉండదు, అది చెప్పలేం కదా, ఉండదు. ఆ యోగం ఉండదు. ఊరికనే ఖాళీ అంటే ఎలా ఉంటాయంటే వాటి కోసం తిరిగి టైం వేస్ట్ చేసుకునే యోగాలు ఉంటాయి వాళ్ళకి. నిజంగా వచ్చేది ఏముండదు. అతను ఎప్పుడు అడిగినా 10 సంవత్సరాల నుంచి ఇదిగో రేపు పొద్దున్న వస్తుందనే చెప్తాడు. ఇంకేముంది, మనుషులు వెళ్తున్నారు, రేపు పొద్దున్న తవ్వుతున్నారు, తీయడమే బయటికి తీసుకొచ్చి మనం పంచుకోవడం అంటారు. ఏ రోజుకి ఆ రోజు వాళ్ళకి అదే కదా.
నేను బోల్డ్ మందిని చూసా ఇలాంటి వాళ్ళని. ఓకే ఓకే, నిజంగానే వస్తుంది అన్నట్టు. వస్తుంది అంటుంటారు కానీ అవేం ఉండవు. ఒకటి నేను ఇందాక చెప్పినట్టుగా అలా ఎవరైనా పూర్వజన్మల్లో అలా పనిచేసి ఉంటే వాళ్ళ ఆస్తి అనేది ప్రజల కోసం, దేశం కోసమనో, ప్రజల కోసమనో, ఒక మంచి పని కోసమనో ఇచ్చేసిన వ్యక్తికి మరలా భగవంతుడు ఏం చేస్తాడంటే, మన భగవద్గీతలో చెప్తాడు, కృష్ణుడు అడుగుతాడు, స్వామి ఒక వ్యక్తి ఎంతో పుణ్యం చేశాడు, ఆయన చనిపోయే లోపల దాని ఫలితం ఏమీ పొందలేదు, ఏం చేస్తామంటే ఆ వ్యక్తి ఎక్కడ పుడితే దాని ఫలితాన్ని పొందుతాడు అక్కడ పుట్టిస్తా అంటాడు. అతను పాపం చేసినా అంతే, ఎక్కడ పుట్టితే అతను అనుభవించాలి అక్కడ పుట్టిస్తానంటాడు. అలాగే ఇదంతా ఇచ్చేసాడుగా, ఇచ్చేసినంత మాత్రం అదేం పోయినట్టు కాదు. చాలామంది అంటుంటారు ఏమని, అయ్యో మా తాతగారు మొత్తం ఇచ్చేసారండి, భూమి మొత్తం రాసేసారంటారు. ఎక్కడికి పోదండి, ఆ రాసిన భూమి మొత్తం సడన్గా కలిసి వచ్చే దగ్గర పుడతాడు వెళ్ళి. ఒక మంచి పని కోసం ఇచ్చేసాం, ఒక బడి కోసం రాసి ఇచ్చేసాం, కొంతమంది ఇస్తుంటారు. అవునవును, ఇచ్చేస్తారు. ఉండేదండి బడికి ఇచ్చేసారు, లేకపోతే గుడికి ఇచ్చేసారు చెప్తుంటారు, లేదంటే లేని వాళ్ళ కోసం పెట్టేశారని. అండి భూమిని, అది ఎక్కడికి పోదండి. అలా పంచిన వ్యక్తి ఆ హృదయంతో పంచుతాడు చూసారా, అప్పుడు ఆకస్మికంగా భగవంతుడు నువ్వు ఎక్కడ పుడితే అక్కడ వచ్చేలా చేస్తాడు. ఓకే, వాళ్ళ నెక్స్ట్ తరాలకు కూడా తరించే అవకాశం ఉంటుందంటే ఆ ఫలితం ఉంటుందా? ఒకటే గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ తరాలు ఎవరు పుట్టినా ఈ భూమి మీద వాళ్ళు చేసుకున్నటువంటి పూర్వజన్మ కర్మ వల్లే వాళ్ళ సొంత ఎవరి తరంలో పుట్టినా గుర్తుపెట్టుకోండి. అయితే కొన్ని కర్మాస్ ఉంటాయి, అంటే ఆ తరంలో కొంతమంది ఎక్కువ కాలం బతకపోవడం అనో, లేకపోతే పెళ్ళిళ్ళు అవ్వకపోవడం ఉంటాయి. అవన్నీ కలిపి ఒక యోగంగా పుడుతూ ఉంటాడు మనిషి ఒక్కో దగ్గరికి వెళ్ళి. అది కాబట్టి ఏంటంటే టైం వేస్ట్ చేసుకోకూడదు. అది యోగం ఉంటేనే దాని చుట్టూ తిరిగినవాడు, యోగం లేకపోతే టైం వేస్ట్ చేయండి. చాలా వందల మంది చెప్పారు. అయితే ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు చాలా మంది ఈ వీటి కోసం తిరుగుతూ ఉంటారు, పాపం ఫ్యామిలీస్ సఫర్ అవుతూ ఉంటాయి. అవునవును. మరి అలాంటి వాళ్ళకి జాతకం చూసి ఉందో లేదో యోగం చెప్పేయచ్చంట. అయ్యో బోల్డ్ మంది చెప్పానండి నేను. అయ్యా నువ్వు టైం వేస్ట్, కొంతమంది విన్నవాళ్ళు బాగుపడ్డారు. విని బాబు నువ్వు హోటల్ పెట్టుకో, నీకు ఇది పనికిరాదు, వేస్ట్, నువ్వు టైం వేస్ట్ చేసుకుని హోటల్ పెట్టుకో అంటే చంద్రుడు బాగుంటాడు. కొంతమందికి హోటల్ పెట్టుకుని బాగుంటుంది అని హోటల్ పెట్టుకొని చక్కగా సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే నువ్వు స్కూల్ పెట్టుకో బాగుంటుంది అంటే చిన్నగా ఏదో స్కూల్లో స్టార్ట్ చేసి పెద్ద స్కూల్స్ అయినా ఉన్నాయి. నువ్వు అలాగా నీకు ఈ పనికి ఇది పనికిరాదు, అనవసరం నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, నువ్వు గానుగు నూనె పెట్టుకో అని చెప్పావు అతనికి. ఎందుకంటే శని బాగున్నాడు ఆయనకి. అంటే నిజంగానే గానుగు నూనె ఒక దాంతో స్టార్ట్ చేసి ఇప్పుడు పెద్ద లైన్ ఆయనకి అని చెప్తాడు. ఇప్పుడు గురువుగారు మీరు చెప్పింది కరెక్ట్ అయింది, ఇప్పుడు ఇంత డిమాండ్ ఉంటుందని నాకు తెలియదు గానుగు నూనెకి, నేను చక్కగా రోజుకు ఒక 10-15 వేలు సంపాదించుకుంటున్నా అంటాడు. రోజు 10-15 వేలు అంటే మాటలు కాదు కదా, 4 lakhs of 4.5 lakhs దాకా ఆఫ్ మనీ కదండి ఎవ్రీ మంత్. ఎవరు సంపాదిస్తున్నారు చెప్పండి? అదే దాని వెనకాతలు తిరిగి ఉంటే అంతే ఉండిపోయారు. మీకు నేను అనేది ఏంటంటే నిజంగా యోగం ఉంటే మీకు దొరుకుతుందండి, దొరికేది ఎలాగైనా దొరుకుద్దిగా, వెనకాతలు ఏమీ తిరగక్కర్లా. మీకు నిజంగా లంకె బిందెలు దొరికే యోగం ఉంటే మీరు ఎక్కడా తిరగకుండా మీరున్న ప్లేస్లో తొగితే డబ్బులు వస్తాయి. ఏదే మీరు పూజంలో అలాంటి పుణ్యం చేసి ఉంటే, అదర్వైజ్ దొరకదు. సో కాబట్టి అనవసరమైన శ్రమ పడవద్దు, టైం వేస్ట్ చేయొద్దు, వచ్చేది ఉంటే వస్తుందని చెప్తున్నారు. చాలా మంచి సందేశం అండ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్. నిజంగా మనకి యోగం ఉందో లేదో మనమే చూసుకోవాలి. అలా కాదండి, మనకి శాస్త్రంలో శని భగవానుడు లక్ష్మీప్రదము అని చెప్తారు. శని అంటే ఏంటి? కర్మ, కష్టపడ్డం. కష్టపడిన వాళ్ళకి కష్టపడినంత. అది నువ్వు ఒళ్ళొంచి కష్టపడతావా, తెలివితేటలతో కష్టపడతావా, నీ ఇష్టం. అది 2 రకాలు ఉంటాయి అక్కడ. చాలా చాలా అద్భుతమైన విషయం తెలియజేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. సో లంకె బిందెల కోసం తిరిగే వాళ్ళ జాబితాలో మరి మీరు కూడా ఉన్నారా? మరి లంకె బిందెలు దొరుకుతాయో దొరకవో మరి ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వచ్చేసి ఉంటుంది. దొరికే యోగం ఉంటే ఏ విధంగా వస్తుందో కూడా గురుగారు క్లియర్గా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. సో డెఫినెట్గా మరి జాగ్రత్తలు ఫాలో అవుతూ లంకె బిందెలు మీ దాకానే వస్తాయి. హ్యాపీగా మీరు వర్క్ చేసుకుని ఆనందంగా ఉండండి. మరి మీ జాతకంలో లంకె బిందెలు దొరికే యోగం ఉందో లేదో పర్సనల్గా మీ జాతకానికి సంబంధించి మీరు డీటెయిల్డ్గా గురువుగారితో జాతకం చెప్పించుకోవాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్కారం.